మరొక అంశం చూద్దాం సార్. కొడంగల్ నియోజకవర్గంలో భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. ఫలించిన బీఆర్ఎస్ న్యాయ పోరాటం అంటున్నారు లగ్గచర్ల రైతులకు బెయిల్ విషయంలో. అంటే ఇక్కడ నిజంగానే సర్కారు ఫెయిల్ అయింది అనుకోవచ్చా? ఇది ఒక చెంపదెబ్బ లాంటిది అనుకోవచ్చా? అంటే ఆల్రెడీ ప్రజాక్షేత్రంలో లగచర్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా బదనామై ఉంది. ఇంకా కొత్తగా చెప్పదెబ్బ ఇంతకంటే బదనామయ్యేది ఏం లేదు. ప్రజలు కొంచెం ఊపిరి పీల్చుకుంటారు. అంటే కొంచెం కనీసం కోర్టు ప్రజాపాలన, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, కేసీఆర్ నియంతృత్వం పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి అంతకంటే ఎక్కువగా అణచివేత పాటిస్తున్నాడనేది చేస్తున్నాడనేది జనంలో అభిప్రాయం ఉంది. చాలా పెద్ద ఎత్తున అన్ని వర్గాల మీద, ఆఖరికి పోలీసుల మీద కూడా అణచివేత ప్రయోగించారని వాళ్ళ ఆందోళన చేస్తే. ఆందోళన దాకా వెళ్ళింది పరిస్థితి. ఆందోళన చేస్తే వాళ్ళ మీద కూడా అణచివేత. కాబట్టి ఏంటంటే ఈరోజు ఇది కొంచెం ఊపిరి పీల్చుకుంటారు. కోర్టు అనేది ఒకటి ఉంది, ఇష్టానుసారం ప్రభుత్వాలు చేయలేవు అనేది కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం. పైగా ఇది ప్రైమా ఫేసీ కేసు. లగచర్లలో జరిగింది ఆ రోజు. నాకు తెలిసి అయితే మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్ కూడా వచ్చారు. మహిళా కమిషన్ వచ్చారు. వాళ్ళు కూడా దీని మీద అంటే వాళ్ళు కూడా దీని మీద ఎంక్వైరీ చేసుకున్నారు సార్. ఎంక్వైరీ చేశారు. మొదట స్థాయి కొంత విమర్శ కూడా వాళ్ళు ముందుకు తెచ్చారు. జరిగింది తప్పనేది మాట్లాడారు. కాబట్టి దీనిలో వేరే చెప్పేది లగచర్లలో జరిగిన దానిలో 100% జనాల్లో ఒకే అభిప్రాయం. లగచర్ల గురించి కాంగ్రెస్ నాయకులు అయితే నోరెత్తి మాట్లాడతారు. ఎందుకంటే దానిలో లగచర్లలో జరిగింది ప్రతిపక్షాలకో లేకపోతే అక్కడ రైతులకో వ్యతిరేకంగా మాట్లాడగలిగిన స్థితి అయితే వాళ్ళకి ఏమాత్రం లేదు. అక్కడ ఏదో తప్పు జరిగిందని మాట్లాడే స్థితి కూడా లేదు. వాళ్ళు డిఫెన్సివ్ లో ఉన్నారు. ఆఖరికి ఆయన ఎవరి మీద అయితే ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ ఆయన మీద దాడి జరిగిందని ఆ రోజు అన్నారు. ఆయన బయటకు వచ్చి ఆయన మామూలుగా ఇక్కడ అధికారులతో మాట్లాడుతున్నప్పుడు అది వీడియో కూడా వచ్చింది కదా, దాడి కాదని చెప్పాడు. ఆయన అప్పుడే చెప్పాడు దాడి కాదు లేదు. సరే, ఆ పేరు మీద లగచర్లలో ఇళ్ల మీద పడి లేకపోతే ఒక 50 మంది 60 మంది ఆ రోజు తీసుకెళ్లి జైళ్లలో పెట్టి కేసులు ఇదంతా ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారు. మొన్న ఒక ఖైదీకి బేడీలేసి, అది ఆ హార్ట్ అటాక్ వచ్చిన ఖైదీకి రైతుకి కూడా బేడీలేసి తీసుకెళ్లారు. చాలా పెద్ద జరిగినటువంటి వివాదం అంటూ, ఆ మానవ హక్కుల ఉల్లంఘన వివాదం అంటూ ఏదీ లేదు. తర్వాత రెండోది ఇక్కడ మీకు చూస్తే రేవంత్ రెడ్డి గారే ఆఖరికి దానిలో డిఫెన్సివ్ లో పడి అది ఫార్మాసిటీ కాదని చెప్పాడు కదా. ఫార్మా కంపెనీ వస్తుంది అనేది మొదట. తర్వాత సిపిఎం నాయకులు వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి ఆయన పిలిపించుకున్నారు, వాళ్ళు వెళ్ళారు. కానీ వెళ్ళినప్పుడు అది ఫార్మా కాదు, రాంగ్ ఇన్ఫర్మేషన్ అది. మళ్ళీ నోటిఫికేషన్ ఏదో ఉంది కదా, అది మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు. అది విత్డ్రా చేసుకుని ఇండస్ట్రియల్ పార్క్ అన్నారు. అది ఇండస్ట్రియల్ ఇది అబ్బో ఏదో ఇండస్ట్రియల్ పార్క్ ఏదో అక్కడ పెడతాం. ఏదైనా కానీ భూములు అయితే తీసుకుంటున్నారు కదా. ఫార్మా అయితే అదనంగా కాలుష్యం ఎడిషన్, ఆ జనాలకి కాలుష్యం బోనస్. ఫార్మా అయితే కాకుండా ఇండస్ట్రియల్ సిటీ అయినా భూములు పోతాయి, ఇండస్ట్రియల్ పార్క్ అయినా భూములు పోతాయి. కాబట్టి రైతులు దగ్గర భూములు తీసుకునే కార్యక్రమాన్ని విరమించుకోలేదు. అయితే ఏంటంటే కొంత ఖచ్చితంగా ఏంటంటే ఊరట ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక. ఇష్టానుసారం చేస్తే కుదరదు. ఇంకా దెబ్బ మీద దెబ్బ మీకే తగులుద్ది. ప్రజల్ని చేసి దెబ్బ, ప్రతి దెబ్బకి మీకు ఎదురు 4 దెబ్బలు తగులుతాయి అనేది ఈ దీంతో వచ్చినటువంటి ఇది. అదే కాదు, ఆదిలాబాద్ లో కూడా మీరు చూస్తే ఆదిలాబాద్ లో ఫార్మా కంపెనీ తోట పేరు మర్చిపోయా ప్లేస్. దానికి సంబంధించి పెద్ద ఆందోళన గొడవ అయితే ఆ రోజు పెద్ద ప్రజలు రోడ్ల మీదకి వచ్చి తిరగబడితే మళ్ళీ దాన్ని కూడా విత్డ్రా చేసుకున్నారు. అప్పటికప్పుడు విత్డ్రా అయింది. సో మీకు బెంగాల్లో సిపిఎం పారిశ్రామికీకరణ కోసం నందిగ్రామ్, సింగూరు ఎట్లా జరిగిందో దాన్ని మించి ఇక్కడ వరుసగా జరుగుతున్నాయి. కాబట్టి ఆల్రెడీ ప్రభుత్వం చాలా బదనామై ఉంది. దానిలో ఇక ఏంటంటే లగచర్ల ఆటోమేటిక్ గానే ప్రైమా ఫేసీ కేసు. అది ఇంకా వాడికి బెయిల్ ఇవ్వకపోవడానికి బహుశా నేను అనుకోవటం బెయిల్ ఇవ్వడానికి కోర్టు పెద్దగా ఎక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రైమా ఫేసీ కేసు, దానికి కావాలన్నట్లు కొంచెం ఇబ్బంది పెట్టిన వాతావరణం ఉందని అనుకుంటున్నాను నేను రైతులు. అండ్ ఇప్పుడు ఈ లగచర్ల విషయంలో కూడా మళ్ళీ డైవర్షనే కనిపిస్తుంది. డైవర్షన్ అంటే ఇండస్ట్రియల్ పార్క్ అనేదా మీరు అనేది? డైవర్షన్ ఏం కాదు కానీ అంటే మొండితనం వదిలిపెట్టకపోవడం, అంటే ఈగో హర్ట్ అయిన లాగా ఏదైనా సరే భూములు తీసుకుంటాం అనేది. ఫార్మాసిటీ కాకపోతే ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూములు తీసుకుంటాం అనే విధంగా ఉన్నారు తప్పితే నేను అనుకుంటే అల్టిమేట్గా ఏది జరగదు. ఎందుకంటే రేవంత్ ప్రభుత్వం ప్రజల మీద ఆ మానసికమైనటువంటి ఆధిపత్యాన్ని, మానసికంగా మోరల్ గా ప్రజలను లీడ్ చేయగలిగిన దాన్ని కోల్పోయింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేసినా నెగిటివ్ టోన్స్ లోనే కనపడుతుంది జనానికి. వేరే రకం తోడరు, ప్రతిఘటిస్తారు. ఆల్రెడీ బిగిన్ అయింది ఆ రిపల్షన్ అనేది, వ్యతిరేకత అనేది బిగిన్ అయింది. కాబట్టి ప్రతి చోట్ల కనపడుతుంది. ఆఖరి టీవీ డిబేట్లలో కూడా కనపడుతుంది. ఈ టీవీ డిబేట్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన దాని మీద పెద్దగా ప్రతిఘటించాల్సిన అవసరం లేదని వేరే ప్రతిపక్షాల వాళ్ళు ఫీల్ అవ్వదు. ఎందుకంటే ఏం మాట్లాడినా అవసరం లేదు, ఆల్రెడీ ఇట్ ఈస్ గాన్.
బాగా ప్రజల్లో అన్పాపులర్ అయింది ప్రభుత్వం. నేను కూడా మాట్లాడుతుంటా బయట చాలా మందితో మాట్లాడతాను. మామూలు ఆటోలు ఎక్కినప్పుడు, బయట తిరుగుతున్నప్పుడు చాలా మందితో మాట్లాడుతుంటే 100% వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్‌కి ఓటేయాలని అనుకున్న వాళ్ళు కూడా నాకు తెలిసిన చాలా మంది ఈరోజు ఏమోలేండి దారి తప్పాడు ఈయన అనే విధంగానే మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి ప్రభుత్వం అయితే ఈరోజు వెరీ అన్పాపులర్. మీకు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా తొందరలో ఇటుకూడి. ఖచ్చితంగా అందరికీ అది అర్థం. మొన్న కేటీఆర్ కూడా అదే మాట్లాడారు కదా సార్. అంటే నేను వెళ్తున్నప్పుడు ఒక ఆటో అతను ఆపి ఒకసారి గ్లాస్ దించండి అని చెప్పేసి ఆయనతోనే మాట్లాడి, ఏంటి సార్ ఇది ఏం జరుగుతుంది, క్యా ఇదర్ అచ్చానే క్యా చల్రా అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడారంట. సో చాలా చాలా ఇది మీరు శాంపుల్ అండి. నేను ఇంతవరకు ఒక్కళ్ళని కూడా ఈ గవర్నమెంట్ ని సపోర్ట్ చేసి బాగుందన్న వాళ్ళని నేను కొన్ని డజన్ల మందితో మాట్లాడాను. ఏ సందర్భం అవకాశం వచ్చినా ఏంటి రాజకీయాల్లో అడుగుతారు మామూలుగా మాట్లాడతాను. కలుపుకుని మాట్లాడితే వాళ్ళు కూడా చెబుతారు మాత్రం. అసలు ఇప్పుడు ఎవరికైనా చెబుతున్నారు. వాళ్ళు ఎంత మండిపోతున్నారంటే గతంలో జనాలు ఏంటో దాచుకునేవాళ్ళు. వీళ్ళతో మనకెందుకు, వీళ్ళకి చెప్పడం మనకెందుకు, వీళ్ళు ఎవరో ఏంటో మనకు తెలియదు కదా, పెద్దోళ్ళు వీళ్ళకి చెప్పకూడదు అన్నట్టు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అసలు జనాలు నోరు తెరిస్తే ఎవరి దగ్గరే తిట్టే పరిస్థితిలో ఉన్నారు. ఎవరి దగ్గర ఆఖరి కాంగ్రెస్ నాయకులు పోయినా రేవంత్ రెడ్డి ఎదుర్కొన్నా తిట్టే పరిస్థితికి వచ్చారు జనాలది. ఉన్నారు, పాపం ఉన్నారు.